హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO Z9 గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ ఫోన్ నేను కొన్ని రోజులుగా యూస్ చేస్తున్నాను. చాలా మంది నథింగ్ ఫోన్ టు వీడియో కింద కూడా సగానికి సగం కామెంట్లు ఈ iQOO Z9 గురించే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ నిజంగానే చేతుల్లోకి వచ్చిన తర్వాత యూస్ చేసేటప్పుడు కంప్లీట్ ఇంప్రెషన్స్ చేంజ్ అయిపోయి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి కోరుకుంటున్నాను, iQOOని లాస్ట్ టైం వీళ్ళు ఇలానే iQOO Z7 అనే మొబైల్ లాంచ్ చేసి ఆ మొబైల్ ని తీసుకురాకుండా మార్కెటింగ్ మొత్తం iQOO Z7 కి తీసుకొచ్చి సేల్స్ మాత్రం iQOO Z7S చేశారు. ఈసారి అలాంటి చీప్ ట్రిక్స్ ఏమి ప్లే చేయకుండా iQOO Z9 చాలా బాగుంది. ఫోన్ బంగారులా ఉంది, 18,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో. దీన్ని నమ్ముకుంటే చాలు. iQOO Z9S అని చెప్పని మళ్ళీ దీనికి మార్కెటింగ్ చేసి Z9S కి సేల్స్ పెంచుకోకుండా లాంచ్ చేసినట్లు అమ్ముకుంటే చాలని చెప్పని కోరుకుంటున్నాను. చాలా మంది మొబైల్ ఫోన్ ని పర్చేస్ చేస్తున్నారు అండ్ పర్చేస్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళందరికీ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలని ఎక్కువ దీని మీద వర్క్ చేసి డైరెక్ట్ గా మీకు ఫుల్ రివ్యూ తీసుకొస్తున్నాను. ఈ వీడియో మీకు మోస్ట్లీ సండే మార్నింగ్ అప్లోడ్ అయిపోతుంది. మండేకి మీకు ఈ ఫోన్ కి సంబంధించి డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా అప్లోడ్ అయిపోయింది. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చాలా కష్టపడుతున్నాను. నా ఇన్ఫర్మేషన్, నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మనం చూసిన ఒప్పో అయినా, దానికి ముందు నథింగ్ అయినా, దానికి ముందు iQOO అయినా, అండ్ రెడ్మీ ఫోన్స్, పోకో ఫోన్స్, అండ్ దానికి ముందు OnePlus, అసలు లెక్కలేదు ఏ ఫోన్స్ వస్తున్నాయో వాటిని అన్నింటినీ పర్చేస్ చేసి, సో సొంతంగా పర్చేస్ చేసి జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తున్నాను. కాబట్టి ఏ బ్రాండ్ మనకి రివ్యూ అంటే పంపించేంత సినిమా ఇంకా మన ఛానల్కి లేదని కూడా మీకు తెలుసు. ఒకవేళ కంటెంట్ మీకు ఉపయోగపడి వర్తుంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఫోన్లో అన్ని బాగున్నాయి, కానీ అన్ని బాగుండి అల్లునోట్లో సేన్ అన్నట్టు దీంట్లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంది. అది ఏ సిచ్యువేషన్స్ లో వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, దానికి సొల్యూషన్ కూడా నేను మాట్లాడతా. బట్ చిన్న మైనర్ థింగ్స్ ఉన్నాయి, అవి సాఫ్ట్వేర్ అప్డేట్ లో కూడా క్లియర్ చేశారు. ఇవాళ మార్నింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వచ్చింది. ఆ చిన్న బగ్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ అయినాయో లేదో కూడా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తా. సో అర్థమయ్యే ఉంటుంది ఈ ఫోన్ మీద నేను ఎంత వర్క్ చేశానని చెప్పని. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ iQOO Z9 మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కంప్లీట్ అవగాహన మీకు ఈ వీడియోలో ఇచ్చేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియో దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా అన్బాక్సింగ్ చూసుకుంటే ఫస్ట్ iQOO బాక్స్ కనబడుతుంది. అండ్ సైడ్స్ చూసుకుంటే మనకి ఇంతకు ముందు లెఫ్ట్ సైడ్ ఒక కట్అవుట్ తో వచ్చేది, ఇప్పుడు అలా రావట్లేదు. మొత్తం ఒక సాదా బాక్స్ లాగా అయితే కనబడుతుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేసేద్దాం. ప్లాస్టిక్ ర్యాప్ తో వస్తుంది ఫోన్ పక్కన పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మనకి IMEI నెంబర్ స్టిక్కర్స్ కనబడుతున్నాయి. అండ్ దాంతో పాటు మనకు ఒక కేస్ కనబడుతుంది, పేపర్ మాన్యువల్స్ కనబడుతున్నాయి. దాని కింద 44 వాట్ ఫ్లాష్ చార్జర్ కనబడుతుంది. అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు Type A to Type C డేటా కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అయితే ఫ్రెండ్స్, ఇంకా బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే, కేస్ వేసిన తర్వాత మొబైల్ ఫోన్ లుక్ ఏ రకంగా కనబడుతుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లుక్స్ అయితే డిస్టర్బ్ చేయట్లేదు. కేస్ వేసిన తర్వాత కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే యావరేజ్ క్వాలిటీ కేసే, కాకపోతే అంత లుక్స్ అయితే ఏం డ్యామేజ్ చేయట్లేదు. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది అండ్ హైబ్రిడ్ స్లాట్ ఇది. ఒకవేళ మీరు మెమరీ కార్డ్ యూస్ చేసుకోవాలనుకుంటే ఒక సిమ్ ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, లేదా 2 సిమ్ యూస్ చేసుకో. అండ్ ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం, ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా. ఫస్ట్ థింగ్, మనం బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడాలి. ఏ ఒక్క వస్తువు స్కిప్ చేయకుండా అన్ని బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. బాక్స్ కంటెంట్స్ పరంగా థమ్స్ అప్ ఇవ్వాలి. సెకండ్ థింగ్, ది డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్. డిజైన్ గురించి మాట్లాడుకుంటే బ్రష్డ్ గ్రీన్ అని చెప్పి కలర్ తీసుకొచ్చారు. ఎందుకు ప్రతి ఒక్కరు ఈ కలర్ అన్బాక్స్ చేస్తున్నారని చెప్పి మీరు అనుకుంటారేమో. దీంట్లో బ్లూ కలర్ కూడా ఉంది, బట్ అంత ఇంట్రెస్టింగ్ ఏమీ లేదు. మీకు సన్లైట్ లో ఉన్నప్పుడు లైట్ విజిబిలిటీ ఎక్కువ పడ్డప్పుడు మీరు ఫోన్ ఇలా టిల్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ బ్రషింగ్ టెక్స్చర్ అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం. మేబీ 3D ఏమో అన్న ఫీలింగ్ మనకు కలిగజేస్తూ ఉంటుంది. బ్లూ కలర్ లో అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించట్లా. సమ్ సార్ట్ ఆఫ్ డైమండ్స్ లాగా తీసుకొచ్చారు. అవన్నీ ఆఫ్లైన్ లో వివో Y సిరీస్ లో చూసిన డిజైన్ లానే అనిపిస్తుంది, బట్ ఇది మాత్రం కొంచెం ఇన్నోవేటివ్ గా అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే హోల్ ఫోన్ మొత్తం మనకి పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మీకు అస్సలు ప్రీమియం ఫీల్ అనిపించదు. ఒక బడ్జెట్ ఫోన్ పట్టుకున్నట్లే అనిపిస్తుంది. 18,000 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఆబ్వియస్లీ ఇది బడ్జెట్ ఫోన్ లానే ఉంది ఫీల్ అయితే. అండ్ చేతిలో కంఫర్ట్ పరంగా మాట్లాడితే మొత్తం మనకి ఇది బాక్సీ ఫినిష్ తో వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను నిలబెడతాను ఇక్కడ. ఫోన్ నిలబడింది. సో ఎటువంటి సపోర్ట్ లేకుండా జస్ట్ ఫోన్ అలా నిలబెట్టేసుకోవచ్చు. అలా బాక్సీ ఫినిష్ తో వస్తుంది. చేతిలో కంఫర్ట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ చూసుకుంటే ఇది 6.67 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. వన్ హ్యాండ్ లో మీరు ఈ ఫోన్ యూస్ చేసుకోవాలనుకుంటే కానీ చాలా కష్టం. ఒకవేళ టాలర్ స్క్రీన్ ఉపయోగించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళు దీన్ని ఇష్టపడతారు. అండ్ ఫస్ట్ ఇప్పుడు లేట్ చేయకుండా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో Dimensity 7200 ప్రాసెసర్ తో వస్తుంది. నేను ఆల్రెడీ నథింగ్ ఫోన్ 2 గురించి మాట్లాడా. దాంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, కాకపోతే ప్రో అని తగిలించారు. అండ్ Note 13 Pro Plus లో రెడ్మీ వాళ్ళు అల్ట్రా అని తగిలించారని చెప్పాను. దీంట్లో ఏం తగ్గించకుండా జస్ట్ 7200 ప్రాసెసర్ ఉంది. సేమ్ ప్రాసెసర్ 3 ఫోన్స్ లో. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ పాయింట్స్ లో వేరే ఏ బ్రాండ్ లాంచ్ చేయదని చెప్పని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా. నేను ఆనెస్ట్ గా చెప్తున్నా, రెడ్మీ Note 13 Pro Plus లో ఏదైతే పర్ఫార్మెన్స్ నేను దాంట్లో చూసానో సేమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దీంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను గేమ్స్ ఆడేటప్పుడు. బట్ దాంట్లో నేను అక్కడ 90 FPS అది నాకు ప్రాక్టికల్ గా కనపడింది. బట్ దీంట్లో 90 FPS ఆప్షన్ అయితే కనపడలేదు. కొద్దిగా లిమిట్ చేశారు. కానీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో నేను BGMI గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కడ సమ్ సార్ట్ ఆఫ్ లాగ్స్ కూడా నేను అబ్జర్వ్ చేయాలి. నేను 1 hour 30 1 hour 40 minutes వరకు గేమ్స్ ఆడాను. వాటి ఫుటేజెస్ కూడా మీకు ప్లే చేస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. ఎక్కడ
ల్యాక్స్ నేను అబ్జర్వ్ చేయలేదు, ఫ్రేమ్స్ డ్రాప్స్ నేను అబ్జర్వ్ చేయలేదు, పింగ్స్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది. ఒకవేళ 20,000 రూపాయల లోపల కనుక మీరు BGMIని మైండ్లో పెట్టుకొని గేమ్స్ ఆడతాను అని చెప్పి అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఈ సెగ్మెంట్లో ఉండే అన్ని ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది ఖచ్చితంగా కంపీట్ చేసిద్ది అండ్ వాటిని బీట్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ వీళ్ళు చెప్తున్నారు Antutu స్కోర్స్ అవి 7,31,000 దాకా స్కోర్ చేసిద్దని చెప్పని. నేను Antutu స్కోర్స్ అయితే రన్ చేశాను, 7,03,000తో నాకు ఆగిపోయింది. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 28,000 పాయింట్స్ వరకు డిఫరెన్స్ వచ్చింది. రియల్ లైఫ్లో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అది కూడా. అండ్ అలానే గేమ్స్ ఆడుకునే వాళ్ళకి iQOO ఫోన్స్లో అవైలబుల్ ఉండే అన్ని ఫీచర్స్ అంటే మాన్స్టర్ మోడ్ కానివ్వండి, లేకపోతే వాయిస్ చేంజెస్ కానివ్వండి, ఇంకా లోపల టర్బో మోడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి గేమింగ్ ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఒక ముక్కలో చెప్పమంటే మాత్రం 7,200 ప్రాసెసర్ ఇప్పటి వరకు చూసిన అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ లోనే కొంచెం ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేశారు అనే ఫీలింగ్ కలిగింది. వామ్ ఫీల్ అయితే వస్తుంది కానీ హెవీ హీటింగ్ ఇష్యూస్ అయితే నేను దీంట్లో అబ్జర్వ్ చేయలేదు. బట్ గేమ్స్ ఆడేటప్పుడు ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీ విపరీతంగా కన్జ్యూమ్ చేస్తుంది. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను కొన్ని హిందీ వీడియోస్ కూడా చెక్ చేసున్నా, ఆ తర్వాత నాకు అర్థమైంది బ్యాటరీ నిజంగానే కొంచెం డ్రాప్ అవుతుందని చెప్పని. ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసా, కొద్దిపాటి తగ్గింది, ఒక 2-3% బ్యాటరీ కన్సంప్షన్ అయితే తగ్గింది అనిపించింది. గేమింగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఒకేసారి మాట్లాడేస్తున్నాను ఇంకా బ్యాటరీ గురించి కూడా. 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు, కాకపోతే ఛార్జ్ అవ్వడం చాలా స్లో అవుతుంది. 44 వాట్ ఛార్జర్. వీళ్ళు క్లెయిమ్ చేసింది 30 minutes లో 50% ఛార్జ్ అవుతుంది అన్నారు. బట్ 30 minutes లో 50% కూడా నాకు ఛార్జ్ అవ్వాలి, నాకు 24-26% వరకే వస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వాలి అని చెప్పి నేను 3-4 సార్లు టెస్ట్ చేద్దాం అని చెప్పి పెడుతున్నాను, కానీ అంత డిలే చేస్తుంటే నాకు వేరే పనులు ఉండడం వల్ల నేను ఛార్జ్ చేయలేకపోయాను. ఈజీగా మీకు 1 or 20 minutes పట్టిద్దని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 1 or 20, 1 or 30 minutes. సో ఛార్జింగ్ స్పీడ్స్ ఇంకొంచెం డెవలప్ చేస్తుంటే బాగుండేది, కాకపోతే ఫోన్ మొత్తం బాగుంది కాబట్టి అది కొంచెం గట్టిగా చెప్పలేకపోతున్నాను. 2 విషయాలు బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఒకటి, నేను బయట దీన్ని ఈ రోజు మొత్తం కెమెరా శాంపిల్స్ కూడా రికార్డ్ చేశాను, మీకు రేపు ఆ వీడియో కూడా వచ్చేసింది కెమెరా రివ్యూ. కెమెరాస్ రికార్డ్ చేసేటప్పుడు కూడా త్వరగా బ్యాటరీ డ్రైన్ అవుతున్నట్లు అనిపించింది. అండ్ కెమెరా మాడ్యూల్ దగ్గర కొద్దిగా పక్కన కొంచెం ఎక్కువ వామ్ అవుతున్నట్లు అనిపించింది కెమెరాస్ ఎక్కువ యూస్ చేస్తున్నప్పుడు. గేమ్స్ ఆడుకునేటప్పుడు అయితే వామ్ ఫీల్ వస్తుంది కానీ ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. కెమెరాస్ చూసేటప్పుడు కూడా బ్యాటరీ డ్రైన్ అవుతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ఫిక్స్ చేశారని చెప్పాలి సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత. అలానే మల్టీమీడియా మీరు స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కూడా 80% బ్రైట్నెస్ లో మీరు పెట్టుకుంటున్నప్పుడు బ్యాటరీ డ్రైన్ ఒకలా ఉంటుంది, 100% బ్రైట్నెస్ పెట్టినప్పుడు బ్యాటరీ డ్రైన్ ఇంకొకలా ఉంటుంది. 80%, 70% పెట్టిన దాని మీద ఒక 3-4% ఎక్కువే డ్రైన్ అవుతుంది 100% బ్రైట్నెస్ పెట్టుకుంటున్నప్పుడు. అండ్ ambient లైట్ సెన్సర్ కూడా మీకు పైన ఆటో బ్రైట్నెస్ అడ్జస్ట్ చేస్తుంది కదా, అది కూడా సమ్ టైమ్స్ డిలేగా తీసుకుంటుంది బ్రైట్నెస్ తీసుకోవడంలో. అది కూడా నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. అది డిస్ప్లే గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇంకోసారి మాట్లాడతా. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కూడా నాకు ఈ ప్రాసెసర్ బాగా నచ్చింది. ఇది LPDDR4X కాన్ఫిగరేషన్ తో 8GB ర్యామ్ తో వస్తుంది అండ్ 128GB 256GB స్టోరేజ్ టైప్స్ తో UFS 2.2 కాన్ఫిగరేషన్ తో వస్తుంది. 3.0 గానీ 3.1 గానీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అది ఒక్క చోట కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. నేను కింద SanDisk Type-C పెన్ డ్రైవ్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటా. ఈ Type-C పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసి కూడా చెక్ చేసా, ఈ స్టోరేజ్ టైప్స్ అనేవి ఎక్కువ మ్యాటర్ చేస్తుందని చెప్పని. లాస్ట్ టైం నేను Nothing Phone 2లో కూడా మాట్లాడున్నా రివ్యూలో, కొంచెం పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ స్పీడ్లో అవుతుంది అని చెప్పని. సేమ్ థింగ్ దీంట్లో కూడా అబ్జర్వ్ చేసా. UFS 2.2 స్టోరేజ్ టైప్తో వస్తుంది. పెన్ డ్రైవ్ యూస్ చేసి మీరు ఒకవేళ డేటా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం స్లోగా అవుతున్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రెగ్యులర్గా మనం యూస్ చేసుకునే లైఫ్లో ఈ ర్యామ్ అనేది మనకి ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా అంటే, నేను మెమరీలో మల్టీ టాస్కింగ్ అవి కూడా చెక్ చేసి ఉన్నాను. ఒక వీడియో ఫుటేజ్ మీకు ఇక్కడ ప్లే చేస్తే చెక్ చేయండి. నేను BGMI గేమ్ని మెమరీలో ఉంచాను అండ్ ప్రైమ్ వీడియోస్ని మెమరీలో ఉంచాను, అవన్నీ కూడా ఇది బ్యాక్గ్రౌండ్లో ఉంచుకుంటుంది. యాప్ ఎక్కడ ఆపేమో సేమ్ అక్కడే నిలబడుతుంది. మెమరీ మేనేజ్మెంట్ చాలా డీసెంట్ ఉంది, చక్కటి పనితనం చూశాను. అండ్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ గురించి మాట్లాడుకుంటే, వైఫై స్పీడ్స్ చాలా బాగున్నాయి. ఇందులో Wi-Fi 6 కి సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 6E కాదు. మంచి డౌన్లోడ్ స్పీడ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ నెట్వర్కింగ్ అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడితే, విజయవాడలో నాకైతే 5G అనేది స్టేబుల్ గానే ఉంటుంది. 5G ఎవ్రీ టైం ఉన్నట్ల డ్రాప్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది, డ్రాప్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. బట్ సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత స్టేబుల్ గా అయితే ఉండింది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది జాన్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తో వస్తే, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను టెస్ట్ చేసిన అన్ని ఫోన్స్ లో దీనికే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్ ఉంది. ఇప్పుడు మనం మార్చ్ లో ఉన్నాం, ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన వెంటనే ఇది మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్కి వచ్చింది, మంచి విషయం. సో నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై కనెక్టివిటీస్ పరంగా ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు, అంత స్టేబుల్ గా నడుస్తుంది. అండ్ ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి కూడా మాట్లాడాలి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీరు రెగ్యులర్ గా యూస్ చేసుకున్నప్పుడు బాగానే ఉండిద్ది. ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఉన్నప్పుడు కింద మనకి ఫింగర్ ప్రింట్ ఐకాన్ కనబడిద్ది. ఆ ఐకాన్ మీద మీరు ట్యాప్ చేసి అన్లాక్ చేద్దామని మనం ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ సమ్ టైమ్స్ అది అక్కడ బగ్ లాగా ఆగిపోతుంది, అన్లాక్ అవ్వట్లేదు. అది ఒక గ్లిచ్, అది ఒక కాన్ ఏం కాదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ పని చేయకపోవడం కూడా కాదు, సాఫ్ట్వేర్ గ్లిచ్ అది. దాన్ని కూడా వీళ్ళు అప్డేట్ లో రోల్ అవుట్ చేసి ఉంటే బాగుండేది. బట్ అప్డేట్ లో ఆ గ్లిచ్ ఏమి రోల్ అవుట్ అవ్వలేదు. ఇది 10 times లో 2 సార్లు 3 సార్లు మీరు అబ్జర్వ్ చేస్తారు, ప్రతిసారి మనం అబ్జర్వ్ చేయలేం. నేను ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్ గా ఆ వీడియోని రికార్డ్ చేశాను, అదే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎన్నిసార్లు నేను గట్టిగా నొక్కి ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో అన్లాక్ చేద్దామని ట్రై చేసినా కానీ అన్లాక్ అవ్వదు. అది కాకుండా ఇంకా రెగ్యులర్ గా మనం యూస్ చేస్తున్నప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సర్ పనితనం అయితే బాగుంది, యాక్యురేట్ గా తీసుకుంటుంది అండ్ సెన్సిటివ్నెస్ కూడా బాగానే ఉంది. ఒక్కొక్కసారి మనం పైన టచ్ చేసేసినా కానీ వెంటనే స్పీడ్ గా అన్లాక్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.67 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంది, 120Hz హై రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. రిఫ్రెష్ రేట్ పరంగా అండ్ డిస్ప్లే స్మూత్నెస్ పరంగా అన్న ఇంప్రెసివ్ గా ఉన్నాయి. 25,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో ఎలా అయితే iQOO Z7 Pro ఉందో అలాంటి ఆప్టిమైజేషన్ దీంట్లో కూడా కనబడుతుంది. డిస్ప్లే ప్రకారంగా అయితే ఎక్కడ
ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. బట్ బ్రైట్నెస్ మాత్రం వీళ్ళు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు. బట్ 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నేను అబ్జర్వ్ చేయలేకపోయా. కలర్స్ హెచ్డిఆర్ వీడియోస్ ఎప్పుడైనా స్ట్రీమ్ చేసినప్పుడు మాత్రం కలర్స్ విషయంలో ఆ క్రిస్ప్నెస్, ఆ షార్ప్నెస్ దాని ద్వారా మాత్రం అర్థమవుతుంది డిస్ప్లే క్వాలిటీ అనేది. బట్ మీరు యూట్యూబ్లో ఎప్పుడైతే హెచ్డిఆర్ వీడియోస్ కాకుండా 4K వీడియోస్ కాకుండా 1080p కంటెంట్ ఎప్పుడైతే మీరు చూస్తారో అక్కడ కొంచెం ఆ క్రిస్ప్నెస్, ఆ క్లియర్నెస్ కొంచెం వరకు తగ్గుతుంది, కొంచెం కాంప్రమైజ్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. బిట్ రేట్ 1080p వీడియోస్ చూస్తున్నప్పుడు అయితే అంత హై క్వాలిటీ అనిపించట్లేదు. బట్ మీరు 4K వీడియోస్ ప్లే చేసుకుంటున్నప్పుడు, హెచ్డిఆర్ వీడియోస్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు LG OLED వీడియో ఒకటి నేను ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అందులో మాత్రం క్రిస్టల్ క్లియర్ షార్ప్ ఇమేజెస్ కనబడుతున్నాయి, షార్ప్ వీడియో ఫుటేజ్ కనబడుతుంది. కలర్స్ కూడా చాలా చక్కగా చూపిస్తుంది. బ్లాక్స్ ని డీప్ బ్లాక్స్ గా మనం అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. అది కాకుండా వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా మాట్లాడితే మాత్రం చాలా బాగున్నాయి. బట్ బెజల్స్ టాప్ అండ్ బాటమ్ మాత్రం చిన్స్ ఎక్కువని అనిపించింది. సైడ్స్ అయితే పర్లా, బట్ టాప్ అండ్ బాటమ్ కొంచెం బెజల్స్ తగ్గించాలనిపించింది. ఇంకా నయం iQOO Z7S లో మనకి వాటర్ డ్రాప్ నాచ్ తో వచ్చేది, ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. అది కొంచెం బెటర్ అని చెప్పాలి. అది కాకుండా ఇంకా డిస్ప్లే ప్రకారంగా కాన్ ఏమన్నా ఉందా అంటే అంబియంట్ లైట్ సెన్సర్ ఒకటి మనకి ఆటో బ్రైట్నెస్ లో పెట్టుకుంటున్నప్పుడు కొంచెం డిలే ఉంది. ఒక 3-4 సెకండ్లు లైట్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే మనకి బ్రైట్నెస్ అనేది ఆటో షిఫ్ట్ అవ్వట్లేదు, కొంచెం లేట్గా తీసుకుంటున్నట్లు నాకు అనిపించింది. డేలైట్ సన్లైట్లో కండిషన్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లోకి రాగానే అది అడ్జస్ట్ అవ్వడానికి మినిమం ఒక 5-6 సెకండ్స్ తీసుకుంటున్నట్లు అనిపించింది. అది ఇంకొంచెం ఫాస్టర్ ఉంటే బాగుండేది. సో ఇది ఓవరాల్గా డిస్ప్లే గురించి. ఒకవేళ మీరు ఓన్లీ మల్టీమీడియా ఎక్కువ స్ట్రీమ్ చేస్తాను అనుకునే వాళ్ళకి మాత్రం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకునే వాళ్ళకి ఈ డిస్ప్లే మోర్ దాన్ ఎండ్ మంచిగానే సాటిస్ఫై చేసిద్ది. అండ్ ఈ ప్రైస్ పాయింట్స్ లో ఆనెస్ట్గా మనం డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఈ ఫోన్ లో డాల్బీ అట్మోస్ లేకపోయినా కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇదేం 25,000 రూపాయలు ప్రైస్ పాయింట్ లో వచ్చే ఫోన్ ఏం కాదు, 20,000 రూపాయల లోపలే టార్గెట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి 3.5 హెడ్ ఫోన్ జాక్ స్కిప్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. టైప్ సి ఫోన్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మీకు తెలియని విషయం కాదు. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. టాప్ స్పీకర్ ఏదైతే ఉందో ఇయర్ పీస్ దగ్గర ఉండే స్పీకర్, దీని నుంచి తక్కువ వాల్యూమ్ వస్తున్నట్లు అనిపించింది. బాటమ్ నుంచే మనకి ఎక్కువ సౌండ్ వస్తుంది, ఒక 75% దాకా వస్తుంది. లెఫ్ట్ నుంచి వచ్చే సౌండ్ లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి వచ్చే సౌండ్ రైట్ నుంచి అనే ఒక క్లారిటీ లేదు. $18,000-20,000 ప్రైస్ లోనే ఉంది కాబట్టి మనం కూడా పిన్ టు పిన్ అంత అబ్జర్వ్ చేయకూడదు. కానీ ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. ఇందులో అల్ట్రా సౌండ్ ఆప్షన్ కూడా ఉంది. 200% వరకు వాల్యూమ్ వెళ్తుంది. కానీ ఆ 200% వాల్యూమ్ లో పెట్టుకున్నప్పుడే కొంచెం గేర్ వస్తున్నట్లు అనిపిస్తుంది. స్పీకర్ క్వాలిటీస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ చీప్ స్పీకర్స్ ఉన్నట్లయితే అనిపించలా, కానీ ఆ 200% వాల్యూమ్ లో పెట్టుకుంటున్నప్పుడు కొంచెం గేర్ వచ్చినట్లు అనిపిస్తుంది. అది మీకు అర్థమైతే నేను వీడియో ప్లే చేస్తే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నేను ఈ ఫోన్ లో ఇంప్రెస్ అయిన విషయం కెమెరాసే. యాక్చువల్లీ ఇప్పుడు వరకు వచ్చిన ఫోన్స్ అన్ని ఈ ప్రైస్ పాయింట్స్ లో వచ్చినాయి అన్ని డిసప్పాయింట్ చేస్తున్నాయి. అండ్ మంచి కెమెరా ఫోన్ 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో సజెస్ట్ చేయదగ్గ కెమెరా ఫోన్ ఒక్కటి కనపడలా. మనం నథింగ్ ఫోన్ 2A మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం, అది బిస్కెట్ అయిపోయింది. ఇందులో కూడా బిస్కెట్ అయిద్దని అనుకున్నా. టు బీ ఆనెస్ట్ నేను బిస్కెట్ అయిద్దని అనుకున్నా. బట్ దీంట్లో ఈ కెమెరా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ టైమ్స్ పర్ఫామ్ చేస్తుంది. నేను కెమెరా రివ్యూ ఎంత డెడికేటెడ్గా కెమెరా రివ్యూస్ చేస్తానో మీకు తెలిసే ఉండిద్ది. ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. ప్రతి ఫోన్ మీద నేను కెమెరాస్ మీద వర్క్ చేస్తా. నా కెమెరాస్ చెక్ చేయడం అంటే చాలా ఇష్టం. దీంట్లో ఫస్ట్ ఇంప్రెషన్ 100% తోపు తురుమని నేను చెప్పను, బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే నేను దీని మీద క్రియేట్ అయిందో నాకు అది మాత్రం చాలా బాగుంది. 20,000లో చూసిన ఫోన్ ప్రకారం అయితే కెమెరాస్ ప్రకారంగా నేను ఇంప్రెస్ అయ్యాను. ఇందులో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సర్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఇది పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి, డెప్త్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుద్ది. ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మిస్ అవుతుంది, అదొక్కటి దీంట్లో అది కాంప్రమైజ్ చేస్తారు. iQOO Z7 Z9లో మనకి ఎక్కడ కనపడవు. నా చాయిస్ ప్రకారం అయితే ఈ బడ్జెట్లో వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఉంచుకోవడం కంటే కూడా అసలు తీసుకోకపోవడం మంచిది. అండ్ ఇకపోతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, దీంట్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ ఇప్పుడు కెమెరా పంతనం గురించి మాట్లాడతా. డేలైట్ కండిషన్ లో నేను చాలా శాంపిల్స్ పిక్ చేసుకున్నా. ఇప్పటికీ ఒక 250-300 శాంపిల్స్ దాకా క్యాప్చర్ చేశాను. ఇంకా సండే మొత్తం కూడా నేను కెమెరాస్ మీద వర్క్ చేసి మండే మీ కెమెరా రివ్యూ డెడికేటెడ్ గా పోస్ట్ చేస్తా. అక్కడ మీకు 400 శాంపిల్స్ లో మంచి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ లేదు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఫుటేజెస్ కూడా మొత్తం మీకు అక్కడ కనబడుతూ ఉంటాయి. పోర్ట్రేట్ షాట్స్ దీంట్లో అండర్ 20,000 రూపీస్ లో 2x లో మనం పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎందుకు ప్రతి ఒక్కరు 2x అనే మోడ్ ని హైలైట్ చేస్తున్నారు అంటే పోర్ట్రేట్ షాట్స్ లో 2x అనేది మంచి ఫోకల్ లెంత్ ని క్రియేట్ చేసింది, మంచి ఫీల్డ్ ఆఫ్ డెప్త్ ని క్యాప్చర్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చింది. అందుకని 2x మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇందులో 2x సపోర్ట్ ఉంది, మంచి పోర్ట్రేట్ షాట్స్ వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఇప్పుడున్న జనరేషన్ లో ఈ ప్రైస్ పాయింట్స్ లో ఉండే అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే మంచి ఎడ్జ్ డిటెక్షన్ తీసుకుంటుంది. అండ్ సీన్ కూడా ఆటోమేటిక్ గా ఇది ఎలివేట్ చేసుకుంటుంది. కొంచెం ఎక్స్పోజ్ చేయడంలో కానివ్వండి, ఎక్స్పోజర్ కంట్రోల్ విషయంలో కానివ్వండి, అండ్ సాచురేషన్ లెవెల్స్ కానివ్వండి, కాంట్రాస్ట్ లెవెల్స్, డైనమిక్ రేంజ్ అన్నిటిని ఆప్టిమైజ్ చేసుకుంటుంది. కెమెరాస్ ప్రకారంగా మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు. మళ్ళీ మీరు 25,000-30,000 KGF లెవెల్లో ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. 20,000 రూపాయల లోపల వచ్చే ఫోన్స్ తో మాత్రమే నేను కంపేర్ చేసి
చేసి చెప్తున్నా. కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయాలా, ఇంకొంచెం బాగా తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డీటెయిల్స్ కొంచెం తక్కువగానే క్యాప్చర్ చేస్తుంది అండ్ కలర్స్ కూడా స్కిన్ టోన్స్ అంత న్యాచురల్ గా ఉన్నట్లు అనిపించలా, కొంచెం డీసాచురేట్ అయినట్లు అనిపించింది అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గినట్లు అనిపించింది. హైలైట్స్ కొంచెం ఎక్కువ తీసుకోలేకపోతుంది అండ్ బ్లాక్స్ కూడా డీప్ బ్లాక్స్ చూపించలేకపోతుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే నాట్ అప్ టు ది మార్క్. అంత హోప్స్ పెట్టుకోమాకండి. సెల్ఫీ కెమెరా అయితే కొంచెం అటుగానే ఉంది. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి మాక్సిమం మీరు 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో అవుట్పుట్ కూడా చాలా బాగుంది. 4K 30 FPS ఫుటేజ్ అనేది 24-25 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో వచ్చిందన్న మనం నమ్మదగ్గ ఫుటేజ్ లా అనిపించింది. రేర్ సైడ్ కెమెరా ఫుటేజ్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సేమ్ ఫోటోస్ లాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫుటేజ్ కూడా అంతగానే ఏమనిపించట్లేదు. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కూడా రేర్ సైడ్ కెమెరా యూస్ చేసేటప్పుడు చాలా మంచి వాయిస్ అయితే ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఓవరాల్ గా ఈ ఫోన్ కెమెరాస్ ని రేర్ సైడ్ కెమెరా మాత్రం మంచిగా ఆప్టిమైజ్ చేశారు. ఫ్రంట్ అయితే అంతేం లేదు బిస్కెట్. ఇంకా వర్క్ చేస్తా నేను కెమెరా రివ్యూలో దీని గురించి ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఇంకా క్లియర్గా క్రిస్ప్గా నేను మాట్లాడగలుగుతాను. అండ్ ఫైనల్లీ బ్యాటరీ గురించి నేను ఇందాక ఆల్రెడీ మాట్లాడాను. ఒకవేళ అక్కడ ఎవరైనా స్కిప్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్స్ అండ్ యూఐ గురించి మాట్లాడదాం. ఫస్ట్లీ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అండ్ జాన్యువరి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. బట్ సాఫ్ట్వేర్ అప్డేట్ మీకు ఇప్పటికే రోల్ అవుట్ అయిపోయి ఉంది. ఒకసారి చెక్ చేయండి. మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ కనుక చేసుకొని ఉంటే మార్చి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో వస్తుంది. సో సాఫ్ట్వేర్ అండ్ యూఐస్ పరంగా మాత్రం లేటెస్ట్ వర్షన్స్తోనే ఉన్నాయి. యూఐ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. వీళ్ళ సొంత యాప్ మార్కెట్ ఒకటి ఉంది, దాంట్లో పాపప్స్ ఎక్కువ అవుతున్నాయి, హాట్ యాప్స్ హాట్ గేమ్స్ ఒకటి కనబడుతున్నాయి. కొంచెం అవి అనాయింగ్ గా క్రియేట్ చేస్తున్నాయి. 20,000 రూపాయల లోపల వస్తున్నాయి కాబట్టి మనం అంత క్లీన్ వాయిస్ ని ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఫైనల్లీ దీంట్లో ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్, ఐఆర్ బ్లాస్టర్ అండ్ NFC ఏమైనా ఉన్నాయంటే అవి ఏమీ లేవు. డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్ ఉండవు, NFC ఫీచర్ ఉండదు, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఐఆర్ బ్లాస్ట్ అది కూడా దీంట్లో ఉండదు, అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. 3.5 హెడ్ ఫోన్ జాక్, బంపర్ ఆఫర్ అది తీసి పడేశారు. సో ఇవి కొన్ని కాంప్రమైజెస్ చేశారు. బట్ ఇచ్చిన దాంట్లో ఏదైనా కాన్స్ నేను అబ్జర్వ్ చేశాను అనుకుంటే అది దీంట్లో కొంచెం బ్యాటరీ. కానీ ఒక ఫీచర్ మనకి ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడేది ఉందంటే అది IP54 స్ప్లాష్ అసిస్టెంట్. మీకు ఎప్పుడైనా వాన చినుకుల్లో ఎప్పుడైనా జాగింగ్కి వెళ్ళినప్పుడు పొరపాటున మీ దీని మీద వాటర్ స్పిల్ అయినా కానీ వెంటనే వాటర్ లోపలికి వెళ్లకుండా కొంచెం సర్వైవ్ అవ్వగలిగింది. అండ్ ఇంకా సర్వీస్ సెంటర్స్ పరంగా మాట్లాడుకుంటే ఇది వివో సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటిలో ఈ ఫోన్ తీసుకొని పోయి మీరు సర్వీస్ చేయించుకోవచ్చు. ఫైనల్లీ నా వెర్డిక్ట్ 18,000 రూపాయల ప్రైస్ పాయింట్లో కార్డ్ ఆఫర్తో వస్తుంది. లేదు బ్రో నా దగ్గర కార్డులు ఏమీ లేవు, ఉన్న ప్రైస్కి నేను కొనుక్కుంటా, 20,000లో కొనుక్కోవచ్చా లేదా అని చెప్పమంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం, ఇప్పుడున్న కాంపిటీటర్స్ బ్రాండ్స్తో ప్రకారం పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ iQOO Z9 అన్ని ఫోన్స్ని డిఫీట్ చేసిద్ది, ఇంక్లూడింగ్ నథింగ్ ఫోన్ 2A. దానికంటే కూడా నాకు ఇదే బెటర్ అనిపించింది పర్ఫార్మెన్స్ వైజ్ కానీ కెమెరాస్ వైజ్ కానీ. నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను ఇది iQOO Z9 నథింగ్ ఫోన్ 2A కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది నా ఒపీనియన్. మళ్ళీ ఒపీనియన్ ఏ యూట్యూబర్కి ఆ యూట్యూబర్ చేంజ్ అవుతూ ఉండిద్ది. ఒకటి ఇంప్రెషన్ ఇంకొకలాగా ఉండిద్ది, ఇంకొకరి ఇంప్రెషన్ ఇంకొకలాగా ఉండిద్ది. నా రివ్యూ నేను మీకు చెప్పాను, ఖచ్చితంగా మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా iQOO Z9 మీద నేను వర్క్ చేసిన తర్వాత నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు సందేహంగా ఉంది అనుకుంటే మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్ నుండి చూడండి, మీకు క్లారిటీ వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీరు ఎంతగానో కమెంట్ చేసిన iQOO Z9 కి సంబంధించి నేను స్టడీ చేసిన దాని ప్రకారం నా కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటే దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ.